జీటీవీ. అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ మహోత్సవం సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీన అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి తెలియజేశారు. విజయవాడ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 400 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. స్మృతివనం ప్రాంగణ ఆవరణలో మెరుగులు దిద్దే కార్యక్రమాలు జరుగుతున్నాయని, 4 రోజుల్లో ప్రారంభోత్సవానికి అంబేద్కర్ స్మృతివనం సిద్ధంగా ఉంటుందన్నారు. అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం రాష్ట్ర పండుగలా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీలక్ష్మి పేర్కొన్నారు. జనవరి 19వ తారీఖు 6 గంటలకి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ స్టాచ్యూ, ఈ ప్రాజెక్ట్ ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ముందు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, తర్వాత ఇక్కడికి వచ్చి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయి ఆ రోజు. సో ఈ 400 చిల్లర ప్రాజెక్ట్ చేపట్టింది 9 నెలల క్రితము. ఈ ప్రాజెక్ట్లోకి మా డిపార్ట్మెంట్ అట్లాగే మా ఆఫీసర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి రికార్డ్ టైంలో పూర్తి చేస్తాము. ఇక్కడ మీరు చూసే ఉంటారు, మ్యూరల్స్ అన్ని పెట్టాము, అట్లాగే మినీ థియేటర్ పెట్టాము, అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టాము, తర్వాత గార్డెన్స్, ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టాము, లిఫ్ట్స్ పెట్టి పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాదాల దాకా తీసుకెళ్లే లిఫ్ట్స్ కూడా పెట్టాము. ఇవన్నీ ఇప్పుడు పబ్లిక్ ఓపెన్ కాదండి, మేము ఓపెనింగ్ ఇట్ ఆన్ 19 చెప్తున్నాను. ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అడగండి. ఏది సర్ప్రైజ్ ఉంచకుండా అన్ని చెప్పమంటారా? సరే, ఓకే. సో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వస్తారు. సో దీన్ని స్టాచ్యూ ఇనాగ్రేషన్ ముందు చేస్తారు, తర్వాత మ్యూరల్స్ చూసిన తర్వాత ప్లేట్ ఇనాగ్రేషన్ చేస్తారు, థియేటర్ ఇనాగ్రేషన్ చేస్తారు, అంబేద్కర్ ఇన్వర్షన్ సెంటర్ ఇనాగ్రేషన్ చేస్తారు. అక్కడ పాదాల దాకా తీసుకెళ్తామండి, ఫ్లవర్ పెటల్స్ వేస్తారు. తర్వాత కిందకు వచ్చి డిఫరెంట్ షోస్, లేజర్ షో, డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ అన్ని చేస్తాము. అవన్నీ అని చూసి ఇనాగ్రేషన్. మెట్రిక్ టన్స్ పింక్ శాండ్ స్టోన్ వాడాము రాజస్థాన్ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా జాలీ వర్క్ అంతా, అదంతా రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్ మీద జాలీ వర్క్ కూడా చేయడం జరిగింది. సో సమ్ యూనిక్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడున్న ఫౌంటైన్స్ శాండ్ స్టోన్ తో చేయడం జరిగిందండి. మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది, రిమైనింగ్ అదర్ ఫౌంటైన్స్ అదే. మంచి వాక్ వేస్ చేసాము, సాయంత్రం పూట పీపుల్ కెన్ వాక్ అరౌండ్. మ్యూరల్స్ కూడా ప్రతి మ్యూరల్ కి ఒక మీనింగ్ ఉంటుంది. సో మ్యూరల్స్ ఆల్సో ఆర్ గాట్ ఫ్రమ్ గుజరాత్ అండ్ రాజస్థాన్. లోపల ఎక్స్పీరియన్స్ సెంటర్ నేను చూడలేదు, ఎందుకంటే వి డిడ్ నాట్ గో టు ద పబ్లిక్. అంబేద్కర్ గారి పుట్టినప్పటి నుంచి లాస్ట్ దాకా ఆయన ఏం చేశారు, ఆయన వర్క్ అంతా ఆ మ్యూజియంలో మీకు